హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్ మొత్తం మీద గిరియాత్ర వెళ్దాం అనుకున్నాను కదా. అలా ట్రైన్ దిక్కుని అయితే ఇలా బయటకి అయితే వచ్చాము. ఇప్పుడు ఇలా దర్శించుకొని అయితే మేమైతే గిరియాత్రకి అయితే స్టార్ట్ అయ్యాము. ముందుకైతే ఇక్కడైతే పులిహోర అయితే ఇస్తున్నారు. మీ ఫ్రెండ్స్ మొత్తం కలిసి అయితే ఇక్కడైతే తిన్నాం. పులిహోర ఎలాగ ఉంది? కొద్దిగా తినుకొని అయితే పాదయాత్రతోనైతే ముందుకైతే బయలుదేరాం. ఇక్కడ రోడ్ అయితే మరి మామూలు లేదు. చూడండి ఎంతమంది వచ్చారు చూడండి. కొద్దిగా బయట ఇలా దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టి అయితే మా జర్నీ అయితే స్టార్ట్ చేసాం. మా ఫ్రెండ్స్ మొత్తం అయితే పాదయాత్రతోనే చుట్టుపక్కల ఇటు చూసిన జనాలు అయితే ఉన్నారు. అంతలోగా అయితే మేము హనుమాన్ స్టాచ్యూ దగ్గరికి అయితే చేరుకున్నాం. కొద్దిగా వాటర్ తీసుకొని అయితే నా జర్నీ మళ్ళీ అయితే స్టార్ట్ చేశాను. ఇలా కొంత దూరం ముందుకు వచ్చాం లేదు. ఇక్కడైతే రోడ్ అయితే బ్లాక్ చేశారు చూడండి. కొద్ది ముందుకు వెళ్ళిన తర్వాత రెస్ట్ అయితే తీసుకున్నాం కొంతసేపు. ఇప్పటికైతే 13 కిలోమీటర్లు నడిచాము. 19 కిలోమీటర్లు అయితే ఉన్నాయి. కొంత దూరం వచ్చిన తర్వాత అయితే చూడండి, ఇలా చూడాల్సిన చూడాల్సి వస్తుంది. కొద్ది ఎనర్జీ కోసం అయితే మేమైతే హార్లిక్స్ అయితే తీసుకున్నాం. ఇక్కడ ఈ బోర్డులు చూసి అయితే మీరైతే రాకండి. గంటకు ఒక దగ్గర ఒక్కొక్కలాగే మీరైతే చూసుకొని రండి. ఒకళ్ళు వస్తే కరెక్ట్ గా అయ్యేటప్పుడు అయితే బ్రేక్ తీసుకున్నాం. చూడండి, ఇప్పుడు కూడా జనాలు అయితే చాలా మంది నడుచుకుని అయితే వెళ్తున్నారు. చూస్తున్నారు కదా మీరు. లైఫ్ లో ఒక సుట్టి అనే ఎక్స్పీరియన్స్ అయితే చేయాలి. ఇప్పుడైతే టైం కరెక్ట్ గా అయితే 6:30 అయితే అవుతుంది. ఫైనల్లీ నేనైతే గిరియాత్ర అయితే కంప్లీట్ చేసుకున్నా. బయట దర్శనం చేసుకుని అయితే బయటకి అయితే నేనైతే వచ్చాను. దర్శనం మొత్తం కంప్లీట్ చేసుకుని బయటకి అయితే వచ్చి